మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బెల్లంపల్లిలో బంద్ కొనసాగుతోంది. పట్టణంలోని బజార్ ఏరియాలో స్థానిక వ్యాపార సంస్థల యజమానులు, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. బాల్క సుమన్ అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై నినాదాలు చేశారు. వెంటనే బాల్క సుమన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై రాజ్యం దోపిడీ రాజ్యం, బిజెపి రాజ్యం, బిజెపి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. బాల్క సుమన్ వెంటనే విడుదల చేయాలి, బాల్క సుమన్ వెంటనే విడుదల చేయాలి. మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్క సుమన్ గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లాను బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్కు మంచిర్యాల జిల్లాలోని వివిధ రంగాల వ్యాపారస్తులు, ఉద్యోగులు, పాఠశాలలు అన్ని రకాల మద్దతు తెలిపినందుకు వారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం లోపల మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందో అదేవిధంగా నిన్న జరిగినటువంటి క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, ఉప వైస్ చైర్మన్ ఎన్నికలలో కూడా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు తన యొక్క గుండాలతో వచ్చేసి బాల్క సుమన్ గారిని అడ్డుకోవడం, బాల్క సుమన్ గారి మీద పోలీసులతో లాఠీచార్జీ చేయించడం, ఇది కాంగ్రెస్ గుండాల యొక్క నైతిక విలువలకు లోబడి ఉంది. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడిని బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు మేము మంచిర్యాల జిల్లాను బంద్ పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా మా బాల్క సుమన్ గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మంచిర్యాల జిల్లా లోపల బీఆర్ఎస్ శ్రేణులు అధిక మొత్తంలో రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేయాలని చెప్పేసి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను మనవి చేస్తున్నాం.